దేవుని పూజలో పాల్గొని పరమ పవిత్రమైన దివ్య సప్రసాద ప్రభుని స్వీకరించి దేవుని యొక్క అపారమైనటువంటి కృపా మేలులను ఆశీర్వాదాలను మనందరం కూడా పొందుకొని ఆనందించాలని ఇటువంటి గొప్ప రోజులను తలశ్రీస్తలను ఆహ్వానిస్తుంది. మరి ఈరోజు మీరందరూ కూడా దేవాలయానికి వచ్చి అఖండ జపమాలలో పాల్గొన్నారు. 20 దేవరహస్యాలు. ఈ దేవరహస్యాలన్నీ కూడా క్రీస్తు ప్రభుని మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. జపమాలను జపించినప్పుడల్లా మరీ తల్లి వలె మనం కూడా క్రీస్తు చర్చకు వెళుతూ ఉన్నాం. మరీ తల్లి ఏ విధంగా అయితే అంతయు మనస్సును బదిలపరుచుకుని మననం చేసిందో అలాగే మనం కూడా జపమాలలో క్రీస్తుని గురించినటువంటి గొప్ప పరమ రహస్యాలను మన రక్షణ స్మృతులను జ్ఞాపకము చేసుకుంటున్నాము. దగ్గరలో ఇద్దరు మంచి కూర్చొని లేకపోతే చాక్లెట్ కనుక మనందరం కూడా ఈరోజు జపమాల ప్రార్థనలో పాల్గొన్నాం. ప్రతి మంగళవారం జపం ఒక రోజా పుష్పం లాంటిది. ఈ రోజా పుష్పములను అన్ని కూడా మనం మాల కట్టి ఇందులో మరీ తల్లికి వేశాం. మరీ తల్లి మనం మాల వేస్తున్నామంటే ఏంటి? మనం ఆ తల్లిని గౌరవిస్తున్నాము. ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, ఆ తల్లి యొక్క మహత్వాన్ని మనం కూడా గౌరవిస్తూ ఆ తల్లి యొక్క నీడలో, ఆ తల్లి యొక్క కొంగు చాటున బిడ్డలాగా మనందరం కూడా జీవించాలని ఆశపడుతూ ఉన్నాం. కనుక మీరు చెప్పినటువంటి ప్రతి మంగళవార్త జపం మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని ప్రత్యేకంగా ఈ పూజలో కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. నేను కాదని ఆ తల్లి మీకోసం ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ తల్లి మీకోసం ప్రార్థిస్తూ ఉంటుంది. తన కుమారుడి చెంత పరలోకంలో మోక్షానికి ఎత్తబడినటువంటి ఆ తల్లి రక్షకుడైన క్రీస్తు ప్రభు ప్రక్కన, కుడి ప్రక్కన కూర్చుని మనందరి కొరకు ఎవరైతే ఆ తల్లిని సన్మానిస్తున్నారో, ఆ తల్లిని గౌరవిస్తూ ఉన్నారో, ఆ తల్లి యొక్క జపమాల ప్రార్థనలో భక్తిగా చెప్తున్నారు, వారందరి కొరకు ఆ తల్లి తన కుమారుని చెంత విజ్ఞాపన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, మీకు సహాయము చేస్తుంది. క్రైస్తవులో హల్లెలూయా, హల్లెలూయా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. మరి తల్లి మోక్షారోపణము ఒక గొప్ప విశ్వాస సత్యం. మరి తల్లి మోక్షారోపణం అనేది దేవుని యొక్క వాగ్దానాల పరిపూర్ణతను సూచిస్తుంది. దేవుని యొక్క వాగ్దానాల పరిపూర్ణం అనగా దేవుడు, ప్రభువైన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా చేసినటువంటి ప్రమాణాలు, వాగ్దానాలన్నీ కూడా మరి తల్లి జీవితంలో పరిపూర్తి అయినవి, నెరవేరినవి. కనుక మనం అవి ఏంటి? ప్రధానంగా ఏంటి అంటే దేవుడు మనలను పవిత్రంగా చేశాడు, అమరులుగా చేశాడు. ఆయన వలె మనం కూడా అమరులుగా, పవిత్రులుగా జీవించాలని దేవుడు సంకల్పించి తన రూపంలో, తన ఆకారంలో మనల్ని సృష్టించాడు. కానీ మనమేమో ఏం చేశాం? ఆదాము ఏమో ఏం చేశారు? దేవుని యొక్క మాటను, ఆజ్ఞలను ధిక్కరించి పాపం చేశారు. అందుకే ఈరోజు రెండవ పట్టణంలో మనం విన్నాం, ఒక మనుషుని ద్వారా, ఆదాము ద్వారా
లోకానికి వస్తే మరొక మనిషి అయినటువంటి క్రీస్తు ద్వారా ఈ లోకానికి జీవము, రక్షణ లభిస్తుంది. మరి ఆ విధంగా దేవుని యొక్క సంకల్పాన్ని మనం పేరుతో ఉన్నాం. మరి మరే తల్లి లేదు. మరే తల్లి సృష్టి ఆరంభం నుండి కూడా దేవుడు మరే తల్లిని ఒక పవిత్రమైన స్థితిలో సృష్టించాడు. ఎప్పుడైతే ఆదాము ఏవములు పాపం చేశారో దేవుడు ఆనాడే అన్నాడు, స్త్రీ సంతతికి నీ సంతతికి తీరని వైరాన్ని కలుగు చేస్తాను, స్త్రీ సంతతి వారు నీ తలను చితుకు కొడతారు అని ఆనాడే దేవుడు ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. అనగా అప్పుడే సృష్టి ఆరంభంలోనే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము మరియు తల్లిని దేవుడు సృష్టించాడు. అందుకని మనం పాటలు పాడతాం. ఆది దేవుని తలపులవనమున పూచిన పరిమళ పుత్రిక వరమా, ఆది దేవుని తలపులవనమున పూచిన పరిమళ పుత్రిక వరమా, సృష్టి ఆరంభంలోనే దేవుడు మరి తల్లిని ఎన్నిక చేస్తున్నాడు. అంటే మనల్ని ఎన్నిక చేసుకోలేదా, మనల్ని కూడా ఎన్నిక చేసుకున్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖలో 1:3 మనకు సృష్టి ఆరంభంలోనే దేవుడు మనలను పవిత్రులుగాను నిర్దోషులుగాను సృష్టించను అని చెప్పి మనం చదువుతాం. దేవుడు తనకున్న ప్రేమ వల్ల క్రీస్తు ద్వారా మనలను కుమారుడుగా తన చెంత చేర్చుకున్నప్పుడు ఆయన ముందే నిశ్చయించుకుని ఇది ఆయన సంతోషము, సంకల్పము. ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకున్నాడు. క్రీస్తునందు మనందరినీ కూడా పవిత్రులుగా నిర్దోషులుగా ఉండటకు సృష్టి ఆరంభంలోనే దేవుడు ఎన్నుకొనెను. ఇది ఆయన సంకల్పము అని చెప్పి అక్కడ. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ప్రకారం మరియ తల్లి ఒక పవిత్రురాలుగా జన్మించింది. మనందరం కూడా పాపంలో జన్మిస్తూ ఉన్నాం. జన్మ పాపంలో మనం జన్మిస్తూ ఉన్నాం. కానీ మరియ తల్లికి జన్మ పాపము లేదు. మరియ తల్లికి జన్మ పాపము లేదు. పవిత్రురాలుగా జీవించింది. అందుకే మరియ తల్లి దర్శనమిచ్చిన ప్రతి చోట నీవెవరమ్మా అని అడిగినప్పుడు, ఆ పిల్లలు అడిగినప్పుడు ఏమని చెప్పింది? తన పేరు చెప్పలా, నేను మరియమ్మని అని. ఏమని చెప్పింది? జన్మ పాప రహితోద్భవిని నేను, నిర్మల మాతను, అమరోద్భవి మాతను, నిష్కటంక మాతను అని చెప్పి మరి తల్లి చెప్పుకున్నాను. అవును, మరి అటువంటి జన్మ పాపం లేకుండా జన్మించిన మరి తల్లి శరీరము పవిత్రమైనది. మరి మనమేమో పాపంలో జన్మించాం కనుక పాపం యొక్క జీతము మరణం. మట్టి నుండి పుట్టిన మనము తిరిగి మట్టిలోనే కలిసిపోతున్నాం. ఇది దైవ శాస్త్రం, దైవ శాస్త్రం. కానీ మరి తల్లికి ఈ శాపం వర్తించదు. ఈ శాపము వర్తించదు. ఆమె పవిత్రురాలుగా జన్మించింది, పాపం లేకుండా జన్మించింది కనుక ఆమెకి ఇది వర్తించదు. ఆమె శరీరము మట్టిలో కలిసిపోవడము దేవునికి ఇష్టము లేదు. దేవునికి ఇష్టము లేదు. అందుచేత మరే తల్లి మరణించిన వెంటనే ఆత్మ శరీరాలతో
మోక్షమునకు ఎత్తబడింది. మనం కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతాం. నీవు నన్ను పాతాళములకు పంపవు, నీ భక్తుని గోతిపాలు చేయవు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా అనగా ఎవరైతే దేవుని యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో వారి శరీరం కుళ్ళిపోదు. ఉదాహరణకి మన గోవాలో ఉన్నటువంటి పునీతుడు ఎవరు? ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఆయన శరీరం కుళ్ళిపోల చాలా సంవత్సరాలు, ఇప్పుడు కొంచెం పాడైంది. అంతకుముందు ఆయన శరీరం కుళ్ళిపోలేదు. గోల్డ్ పెరుగుతూ ఉండేది, చుట్టూ పెరుగుతూ ఉండేది ఆయనకి. అదేవిధంగా కొన్ని వందల సంవత్సరాలు ఆయన శరీరం కుళ్ళిపోలా. అదేవిధంగా అంతగా గొప్పగా దేవుడు ఆయనను మహిమపరిచాడు. మరి తల్లి గర్భంలో దేవుడు నివాసం ఉన్నాడు. మరి తల్లి గర్భంలో దేవుడు నివాసం ఉన్నాడు 9 మాసాలు. అనగా మరి తల్లి గర్భము దైవ మందసం, దేవుడు నివసించినటువంటి పవిత్ర స్థలము మరి తల్లి గర్భం. ఆ తల్లి గర్భం నుండి లోకరక్షకుడైన క్రీస్తు జన్మించాడు. మరి అటువంటి తన తల్లి యొక్క శరీరము మట్టిలో కలిసిపోవటం క్రీస్తు ప్రభువుకి ఇష్టము ఉంటుంది. అందుచేత ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరమే కుళ్ళిపోకుండా దేవుడు మహిమపరిచాడే. మరి తన తల్లి తనకు జన్మనిచ్చి దేవునికి నివాస స్థలముగా ఉన్నటువంటి ఆ తల్లి యొక్క శరీరము మట్టిలో కలిసిపోవటం దేవుడు ఎలా ఇష్టపడతాడు? యేసుప్రభు ఎలా ఇష్టపడతాడు? అందుకని దేవుడు మరి యేసుప్రభు ఆ తల్లి యొక్క శరీరాన్ని, ఆత్మను మోక్షానికి తీసుకెళ్ళిపోబడింది. అంతేకాకుండా మరి తల్లి నిత్య కన్యక, పవిత్రురాలు. యేసుప్రభుని గర్భం ధరించక ముందు, యేసుప్రభు నవమాసాలు మోసినప్పుడు, అలాగే యేసుప్రభుకి జన్మనిచ్చిన తర్వాత కూడా ఆ తల్లి నిత్య కన్యకగా ఉన్నది. అందుకని దేవుడు ఆ తల్లిని పవిత్రంగా, భద్రంగా ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకువెళ్తాడు. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మరి తల్లి దేవుని వాగ్దానాలు అన్నీ నెరవేరుతాయని నమ్మింది అని ఎలిజబెత్ అమ్మ ఆ తల్లిని పొగుడుతుంది. ప్రభు వాగ్దానాలు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలు. విశ్వసించిన మరి తల్లి ఏం చేసింది? ప్రభుని అనుసరించింది. ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతిరోజు కూడా మరి తల్లి క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరుతాయని నమ్మి అనుసరిస్తూ ఉన్నది. ఎంతవరకు, ఎక్కడి వరకు అనుసరించింది అంటే శిలువ మరణం వరకు కూడా ప్రభుని వెంబడించింది మరి తల్లి. ఎందుకని శిలువ మరణం ద్వారా దేవుని వాగ్దానాలన్నీ కూడా సమాప్తమైనవి. అందుకని యేసుప్రభు అంటాడు, అంతయు సమాప్తమైనది. లేఖనంలో వ్రాయబడినవన్నీ, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలు, ప్రమాణాలన్నీ కూడా శిలువ దగ్గర, శిలువ చెంత దేవుడు సమాప్తం చేశాడు క్రీస్తునందు. మరి తల్లి ఆ వాగ్దానాలన్నీ కూడా పరిపూర్ణంగా నమ్మింది, విశ్వసించింది, క్రీస్తు ప్రభుని వెంబడించింది. ఆ శిలువ శ్రమలలో ఆ తల్లి కూడా పాలు పంచుకున్నది. యేసు ప్రభు శిలువను మోస్తూ, బాధలు అనిపిస్తూ, శ్రమలు అనిపిస్తూ ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. మరి తల్లి కూడా ఇదిగో నీ హృదయం కూడా ఒక ఖడ్గము దూసుకుని పోతుంది అని చెప్పినటువంటి ఆ ప్రవచనము మరి తల్లి జీవితంలో నెరవేరింది. అంటే మరి తల్లి కూడా శ్రమలను
రక్షణాయుతమైనటువంటి ఆ శిలువ శ్రమలలో మరియ తల్లి పాలు పంచుకున్నది. అనగా దేవుని వాగ్దానాలన్నిటి యందు మరియ తల్లి విశ్వాసం ఉంచింది. ఆ వాగ్దానాలన్నిటిలో మరియ తల్లి భాగస్తురాలు పాలు పంచుకుంది. మరి ఈ విధంగా పాలు పంచుకున్నటువంటి మరియ తల్లి ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు సమాధి నుండి 3వ దినాన లేవనెత్తబడ్డాడో మరి మరియ తల్లి కూడా వర్తిస్తుంది కదా. ఆ వాగ్దానాలన్నీ కూడా నమ్మింది, విశ్వసించింది. శిలువ శ్రమల్లో పాలు పంచుకున్న మరియ తల్లిని కూడా వర్తిస్తాయి. అందుకని దేవుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఏ విధంగా అయితే యేసు ప్రభు సమాధి నుండి మహిమ గల శరీరంతో మహిమతో ఉత్థానమయ్యాడో అలాగే తన తల్లి అయిన మరియ తల్లిని కూడా సమాధి నుండి లేవనెత్తాడు. ఆత్మ శరీరాలతో ఆ తల్లిని మోక్షానికి తీసుకువెళ్ళాడు. ఈ విధంగా మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది. మరి అక్కడ ఏం చేస్తుంది మరియ తల్లి? ఇదిగో తన కుమారుడైన క్రీస్తు చెంత కూర్చుని ఉన్నది, కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నది. కుడి పార్శ్వమున మనం రాజుల గ్రంథంలో చదువుతాం. రాజుల గ్రంథంలో సొలొమోను మహారాజు సింహాసనానికి కుడి ప్రక్కన మరొక సింహాసనం ఉండేది. ఆ సింహాసనం ఎవరిది? తన తల్లి. సొలొమోను మహారాజు తన తల్లికి ఒక సింహాసనాన్ని ఏర్పరిచాడు. ఒకరోజు ఈ విధంగానే మరియ తల్లి సొలొమోను మహారాజు దగ్గరికి ఆయన తల్లి వెళుతూ ఉంది. ఎందుకు? ఒక సేవకుడు వచ్చి ఆ తల్లి దగ్గర చెప్పుకున్నాడు, తన గోడు, తన బాధ చెప్పుకున్నాడు. నాకు న్యాయము జరిగించు అని చెప్పి ఒక సేవకుడు వచ్చి ఆ సొలొమోను మహారాజు తల్లి దగ్గర చెప్పుకున్నాడు. అతని తరపున మాట్లాడటానికి ఆ తల్లి సొలొమోను మహారాజు దగ్గరికి వెళుతూ ఉంది. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. తల్లి రావటం చూసిన సొలొమోను మహారాజు లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి ఆ తల్లిని ఆహ్వానించి తన గుడి ప్రక్కన కూర్చుండబెట్టుకుని, ఏంటమ్మా, ఏంటి, ఏం మాట్లాడతావు అని ఆ తల్లి యొక్క మాటలను విన్నాడు. మరి ఆ తల్లి ఏం చేసింది? ఆ సేవకుని తరపున న్యాయం చేయమని ప్రార్థన చేసింది. ఎవరికి? సొలొమోను మహారాజు. ఆ విధంగా మరి సొలొమోను మహారాజు తన తల్లి యొక్క ప్రార్థన విని న్యాయం చేశాడు. మరి మనందరికీ తల్లి మరియ తల్లి ఇప్పుడు మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలన్నీ కూడా గుర్తించినటువంటి ఆ తల్లి ఇప్పుడు మోక్షములో దేవుని కుడి ప్రక్కన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. మన మధ్యవర్తిగా క్రీస్తు చెంత ప్రార్థన చేస్తుంది. అందుకే చెప్పారు, మనం చెప్పే ప్రతి మంగళవారం జపం ఒక పూలమాలగా ఆ తల్లికి వేస్తూ ఉన్నాం. ఆ తల్లి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప మహోత్సవాన్ని మనందరం కూడా కొనియాడుతున్నాం. మరి మనకేంటి ఈ పండుగ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విశ్వాస సత్యం ఏంటి? అనగా మనందరం కూడా విశ్వాస ప్రమాణం చెప్తాం. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును. మనము కూడా పరిగెత్తగలిగే పవిత్రంగా జీవించినప్పుడు, నిర్దోషులుగా జీవించినప్పుడు, విశ్వాసంతో మనం దేవునికి సమర్పించుకుని, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పు నాకు జరుగును కాకని దేవుని యొక్క చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు మన ఇందు కూడా ఈ మహాకార్యాన్ని స్తోత్ర గీతంలో మరింతగా చెప్పింది. విన్నారా? అక్కడ ఒక మాట ఉంది,
ఏమని? అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. దీనులను ఆయన లేవనెత్తును. లేవనెత్తునండి మనలను కూడా ఆయన లేవనెత్తుకుని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. మనం కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, దేవుని యొక్క నమ్మకం కలిగి, పవిత్రతలో జీవించినప్పుడు ఆయన మనలను లేవనెత్తాడు. ఆత్మ శరీరాలతో మనల్ని కూడా లేవనెత్తాడు. అందుకని విశ్వాస ప్రమాణంలో మనందరం చెప్తాం, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్యజీవమును. ఈరోజు పౌలు గారు కూడా ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ఆదామునందు అందరు ఎట్లు మరణిస్తూ ఉన్నారు, క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడతారు లేదా లేవనెత్తబడతారు. ఏదైనా మరణం నుండి లేవనెత్తబడిన వాళ్ళలో ప్రథముడు క్రీస్తు, ఆ తర్వాత ఆయనకు చెందినవాడు. కనుక మనందరం కూడా మరియ తల్లి వలె క్రీస్తుకు చెందినవాడు. మరియ తల్లిని ఏ విధంగా అయితే దేవుడు ఎన్నుకొని పవిత్రపరచుకుని ఆ తల్లి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడో, అలాగే దేవుడు మనల్ని కూడా ఎన్నుకొని పవిత్రపరచుకుంటున్నాడు, తన బిడ్డలుగా స్వీకరిస్తూ ఉన్నాడు. అలాగే మనల్ని కూడా ఆయన లేవనెత్తాడు. కనుక క్రీస్తునందు మనందరం కూడా బ్రతికించబడతాం. శరీర ఆత్మ శరీరంతో మోక్షానికి ఎత్తబడతాము. తర్వాత యొక్క గొప్ప విషయం ఏంటంటే, ఈరోజు మొదటి పట్టణంలో రెండో భాగంలో విన్నాం, తన ప్రజలను పీడించినటువంటి శత్రువు నాశనము చేయబడ్డాడు అని చెప్తూ ఇప్పుడు రక్షణము ఆసన్నమాయను. రక్షణము ఆసన్నమాయను. అవును, పాపం అనేటువంటి శత్రువు సైతానుడు మనందరినీ కూడా పీడిస్తూ ఉన్నాడు, మనల్ని బాధిస్తూ ఉన్నాడు. ఈ బాధల నడుగున, కష్టాల నడుగున మనందరినీ కూడా రక్షించడానికి మరియ తల్లి మనకు సహాయకునిగా ఉన్నది. అందుకే కృపారసంగల జపంలో మనం చెప్తాం ఏమని? ఈ కన్నీటి కనుమల నిండు ప్రలాపించి ఏడ్చుచు నేను నిన్ను ప్రార్థించుచున్నాను. తర్వాత ప్రలాపించి ఏడ్చుచు మీకు మొరపెట్టుచున్నాను. అందువలన మా కొరకు మనవి చేసే తల్లి, మీ దయాలస్య కన్నులు మా మీద కృపణించండి. ఇదిగాక ఈ పరదేశం గడిపిన తర్వాత ఆశీర్వాదపడిన మీ గర్భఫలమైన యేసునామమున ప్రత్యక్ష దర్శనము చూశారు. ప్రత్యక్ష దర్శనం. కనుక ఈ లోకంలో సైతాను వలన, పాపం వలన మనం నశించుకోకుండా మన కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ మనం కూడా ఈ జీవితం ముగిసిన తర్వాత, మనం కూడా మరణించిన తర్వాత ఆత్మ శరీరాలతో లేవనెత్తబడి క్రీస్తు దర్శన భాగ్యాన్ని పొందేలాగున ఆ తల్లి మన కొరకు ప్రార్థన చేస్తుంది. ఈ కన్నీటి కన్నులలో, ఈ బాధల నడుమ, కష్టాల నడుమ, వేదన నడుమ మరియ తల్లి మోక్షారోపణం మనకు ఒక విశ్వాస వెలుగును జ్యోతిగా వెలుగొందుతూ ఉంది. మనలో విశ్వాసాన్ని ఇది ఒక గొప్ప పండుగ. మన విశ్వాసానికి మూలాధారం, మన విశ్వాసానికి ఒక గొప్ప పండుగ. ఇంకా మరి తన యొక్క మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడటానికి మీరందరూ కూడా ఎంతో విశ్వాసంతో వచ్చారు, అన్ని గ్రామాలలో వచ్చారు. దేవుడు మరి తల్లి మీకు తోడుగా ఉండాలని, మీ బాధల నడుమ, కష్టాల నడుమ, ఈ జీవిత శోధనల మధ్యన ఆ తల్లి యొక్క మోక్షారోపణ మనందరి యొక్క విశ్వాసాన్ని బలపరిచి, మనము కూడా మరణించిన తర్వాత పరలోకంలో ఆ క్రీస్తు ప్రభు యొక్క దర్శన భాగ్యాన్ని
ప్రత్యక్షంగా చూసే యోగ్యత అర్హత ఆ తల్లి మనకు దయచేయాలని, మన కొరకు ప్రార్థించమని, తన కుమారుని చెంత వేడుకోమని ఈ దేవుల రోజులో అందరూ కూడా గట్టిగా ప్రార్థన చేస్తున్నాం. అందరూ లేచి నిలబడి విశ్వాస ఎదురు నడిచి భక్తిగా విశ్వాస పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పలుకు మాటి రవీంద్రకి మంచి వివాహం సంబంధం